హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో వచ్చేసి యమ్మీ యమ్మీ వంకాయ కర్రీ అండి. అట్లా గ్రేవీ కాదు, ఇట్లా ఫ్రై కాదు, మీడియంలో చేసాం, చూసేయండి. ఫస్ట్ అయితే నేను వంకాయలు, టమాటాలు అండ్ ఒక ఆనియన్ అయితే తీసుకున్నా అండి. ఇప్పుడు వీటిని అయితే మనం చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేద్దాం, చూసేయండి. చూసారు కదా, చిన్న చిన్న పీసెస్గా అయితే అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకుందాం. మనమైతే చూడండి, స్టవ్ అయితే వెలిగించా, ఒక కడాయి పెట్టుకొని ఇందులో వచ్చేసి మనం కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ప్యాన్ అనేది బాగా హీట్ ఎక్కాలండి. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కూడా హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు గింజలు అయితే వేసుకోవాలండి. చూడండి, పోపు గింజలు అయితే వేస్తాను. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసాను. చూడండి, ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేయాలండి. గెరిటె పెట్టి లైట్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా ఆనియన్ పీసెస్, అవి వేసుకోవాలండి. చూడండి, అవి లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యాక మనం ఫ్రెష్గా దంచుకున్నామండి మేమైతే అల్లం పేస్ట్ని. అదైతే అల్లం పేస్ట్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు ఖచ్చితంగా. ఇప్పుడైతే నేను 1 టేబుల్ స్పూన్ లైట్గా నేను కచ్చపచ్చగా, టేస్ట్ సూపర్ ఉంటుంది అల్లం పేస్ట్ అయితే ఇది. ఇగో చూడండి ఎంత బాగుంటుందో. చూడండి, ఇప్పుడు అయితే ఆనియన్స్లో అయితే ఫ్రై అయితే చేస్తున్నాం. ఎక్కువ అల్లం పేస్ట్ మాడకూడదండి, చేదొస్తుంది. లైట్గా ఫ్రై అవ్వాలి అల్లం పేస్ట్ వచ్చేసి. ప్లీజ్ అండి, మా ఛానల్ని నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని బాగా ఫ్రై చేసేదాకా చూసేద్దాం, ఉండండి. చూసారు కదా, లైట్గా అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా టమాటా పీసెస్, అవైతే వేసుకోవాలండి. ఇప్పుడు ఇదైతే అయిపోయింది. చూసారు కదా, టమాటా పీసెస్ అయితే వేసాను. ఇప్పుడు ఈ టమాటా పీసెస్ ఇట్లా పీసులు కనిపించకుండా మంచిగా, అసలు టమాటా ముక్క అనేది కనిపించకుండా మగ్గబెట్టుకోవాలండి. దీన్ని అయితే మనం ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మిక్స్ చేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ టమాటో అనేది మెత్తబడాలండి. ఆల్రెడీ నేను టమాటాలో సాల్ట్ అయితే కలిపేసా, మీరు కర్రీ అయిపోయే ముందుగానే వేసుకోవచ్చు, నేనైతే ముందే వేసేసా. చూడండి, ఇప్పుడైతే వంకాయలు అయితే యాడ్ చేస్తున్నాం. టమాటో అయితే మెత్తగా అయితే అయిపోయింది. చూసారు కదా, వంకాయలను అయితే యాడ్ చేసుకుంటున్నాం. కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ప్లీజ్ అందరూ చూసి ట్రై చేయండి ఎలా ఉందో. ఇప్పుడైతే వీటిని మంచిగా మొత్తం టమాటాలంతా పట్టేలాగా అయితే కలుపుకున్నాం. చూడండి, చపాతీలు గోని రైస్ కానీ సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. ఇప్పుడు మనం దీన్ని అయితే కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి కర్రీ అయితే. ఇప్పుడు ఇందులో మనము కారం అయితే యాడ్ చేసుకోవాలండి. చూడండి, నేనైతే 2 స్పూన్స్ కారం అయితే యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకోవాలి మంచిగా, ముక్కలకి అనేది కారం బాగా పట్టాలండి. ఇప్పుడైతే మనం ఇందులో ఇన్స్టెంట్గా పట్టుకున్న కొబ్బరి పౌడర్ అయితే యాడ్ చేసుకుందామండి. ఆ స్కిప్ కూడా చూపిస్తా ఇప్పుడు మీకు. కొబ్బరి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడైతే చూడండి, కలర్ అయితే ఎంత బాగుందో. ఇప్పుడైతే చూడండి, నేనైతే కొంచెం కొబ్బరి పౌడర్ అయితే చల్లాను. చూడండి, టేస్ట్ మస్తు ఉంటుంది కొబ్బరి పౌడర్ వేసుకుంటే. ఇదైతే స్కిప్ చేయకండి ప్లీజ్. ఇప్పుడైతే బాగా కొబ్బరి పౌడర్ అనేది ముక్కలకి బాగా కర్రీకి బాగా పడాలి. ఇప్పుడైతే నేను ధనియా పౌడర్ అయితే వేస్తున్నా అండి, ధనియాల పొడి. కర్రీ అయితే అయిపోయిందండి, అంతే. ఇంకా ధనియా పౌడర్ వేసుకొని 5 మినిట్స్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. టేస్ట్ మటుకు
మామూలుగా లేదండి. మేము ట్రై చేశాకే మీకైతే వీడియో పోస్ట్ అయితే పెట్టాము. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ట్రై చేసి కింద కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాం. ఇంతే అండి వీడియో వచ్చేసి. ఓకే ఫ్రెండ్స్.